ఓం నమః శివాయ హర హర మహాదేవ. మీరు ఇప్పుడిక్కడ చూస్తుంది నర్మదా నది. దర్శనమాత్రం చేతనే పాపాలని తొలగించే నది నర్మదా నది. నర్మదా నది స్వామివారి యొక్క శ్వేతం అంటే సాక్షాత్తు శివుడి యొక్క చెమట బిందువుతో ఏర్పడిన నది ఈ నర్మదా నది. నర్మదా నదిలో స్నానమాచరిస్తే మన పాపకర్మలన్నీ తొలగిపోయి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని చెబుతారు. ఈ నదిలో దొరికే ప్రతి ఒక్క రాయి శివలింగంతో సమానం. నది అలలతోనే శివలింగాన్ని తయారు చేస్తుంది ఈ నర్మదా నది. ఈ నది ఒడ్డున దొరికే లింగాలను నర్మదా బాణలింగాలు అని పిలుస్తారు. ఈ బాణలింగాలకి ఎలాంటి ప్రతిష్ట అవసరం లేదు. ఈ నర్మదా బాణలింగాన్ని పూజించడం ద్వారా సకల పాపకర్మలను తొలగించుకునే అవకాశం ఉంటుంది అని పండితులు చెబుతారు. మనము కాశీకి వెళ్ళిన గంగానది స్వామికి దూరంగానే ఉంటుంది. ఉజ్జయిని వెళ్ళిన క్షిప్రా నది దూరంగానే ఉంటుంది. సోమనాథ్ వెళ్ళిన సముద్రం అది ఇంకా దూరంగా ఉంటుంది. ఒక్క ఓంకారేశ్వర్లో మాత్రమే మనము నది దర్శనం తర్వాత స్వామివారిని దర్శించుకుంటాం. స్వామివారు నది మధ్యలో ఉండి మనకి దర్శనాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. రుద్రదేహాయ విద్మహి మేఘల కన్యాయ ధీమహి తన్నో నర్మద ప్రచోదయాత్ అని చెబుతారు. సాక్షాత్తు రుద్రుడి యొక్క దేహం నుంచి వచ్చిన నది అని చెబుతారు. ఈ ఒక్క నది మాత్రమే పశ్చిమ దిశగా ప్రవహిస్తుంది. ఓంకారేశ్వర్లో మాత్రమే స్వామివారు రాత్రి నిద్రించడానికి ఇక్కడికి వస్తారని, నిద్రించి తెల్లవారుజామున 3 గంటలకి లేచి ఉజ్జయిన్కి వెళ్ళి స్వామివారు అభిషేకాలను జరిపించుకుంటారని చెబుతారు. అందరికీ ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ హర హర మహాదేవ.